వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. ఈరోజు మన రెసిపీ వచ్చి సొరకాయతో హల్వా చేశారండి. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా సొరకాయని పైన పీల్ చేసేసేయండి. సో నెక్స్ట్ వీటిని కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు ఉంటుంది కదండి, దాన్ని రిమూవ్ చేసేయాలి. తర్వాత దీన్ని మనం తురుముకోవాలండి. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా తురుముకోవాలండి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి తీసుకున్నాను. నేను హోమ్మేడ్ నెయ్యి అండి. నేను కొంచెం ఎక్కువగానే నెయ్యి తీసుకున్నాను, ఎందుకంటే హెల్త్కి ఇది మంచిదే కదా. బయటదంటే కొంచెం చెప్పలేము, బట్ ఇంట్లో తయారు చేస్తుంది కాబట్టి ఎక్కువగా తిన్నా కూడా పర్వాలేదండి. సో ఇందులో నేను జీడిపప్పు ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి. వాటిని ముందు ఈ గీలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. సో అదే గీలో మనం తురుముకున్న సొరకాయ ఉంది కదండి, సో దాన్ని అందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో గ్యాస్ సిమ్లోనే ఉంచుతూ దాన్ని నిదానంగా ఫ్రై చేయండి. మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలండి. సో ఓకే అండి, కుక్ అయింది కదండి. ఇందులో మనం జస్ట్ ఒక లిటిల్ పించ్ యాలకుల పౌడర్ వేసుకున్నాను. ఇది నేను షుగర్తో చేయడం లేదండి, బెల్లంతో చేస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం. ఇది హెల్త్కి మంచిది కదండి. సో షుగర్ ఐటమ్స్ తినడం అంత మంచిది కాదు. బెల్లం కూడా అందరూ తినడం కరెక్ట్ కాదు, బట్ చూసుకొని తీసుకోండి. పిల్లలకు మాత్రం ఇది హెల్త్కి చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. సో సొరకాయ కూడా హెల్త్కి మంచిది. సో ఇలా చేసి పిల్లలకి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ నేను మీకోసం అందిస్తానండి. నేను చూపించే ప్రతి రెసిపీ కూడా హెల్త్కి సంబంధించిందే ఉంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నో కలర్స్ కూడా, అంటే కలర్ కూడా యాడ్ చేయనండి. ఓకే అండి, బాయ్.